స్వామీజీ నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇవాళ ఇంత గొప్ప డాక్టర్ గారు, ఇంత గొప్ప మహామనీషి మా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ స్టూడియోకి రావడం అనేది చాలా గొప్ప విషయం. బ్రహ్మర్షి గారి ముందు కూర్చోవటం అంతకంటే ఇంక గొప్పే ఉంటుందండి. స్వామీజీ, మీరు మాకు అతిథులు. ఇప్పుడు అతిథి దేవో భవ. ఈరోజు దేవోభవ. మీ జన్మస్థలం ఎక్కడ స్వామీజీ? మీ పుట్టుక ఎలా జరిగింది, పెరగడం ఎలా జరిగింది? మాది నల్లూరుపాలెం అనేది స్వగ్రామము. అది చాలా నేను పుట్టింది 1947. నేను 1947 స్వామి. వండర్ఫుల్. సో నైస్. సేమ్ ఇయర్. April 17th. నేను నవంబర్. ఏప్రిల్. మీరు నాకన్నా 6 నెలలు పెద్ద. అక్కడ 5వ తరగతి వరకు ఏ జిల్లా ఇది? ఇది రేపల్లె మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే. రేపల్లె మండల్. నెహ్రూ గారి టైంలో అదంతా రైస్ బౌల్. ఇది రైస్, ఇండియాకి రైస్ బౌల్ లాగా అప్పుడు ఉండేది. కరెంట్ లేవు అప్పుడు. మా నడవటం అంటే బురద, మోకాలు వరకు బురద, రోడ్లు అన్నీ అలా ఉండేవి. 5వ తరగతి వరకు అక్కడ మా స్కూల్ ఉంది. అక్కడే మేము చదువుకోవటం. గ్రామంలోనే 5వ తరగతి వరకు నేను ఉన్నప్పుడు. అప్పుడు 5 అక్కడే చదువు. రేపటి నుంచి ఎంత దూరం ఇది? 3 కిలోమీటర్స్. అడ్డదావలో 3 కిలోమీటర్స్, మెయిన్ రోడ్ అయితే 5 కిలోమీటర్స్. అక్కడ ఆ పర్యావరణం ఆ రోజుల్లో దోమ అంటూ మాకు తెలియదు. బయట పండుకోవటమే రాత్రి. లేకపోతే మా డాబా ఉండేది. ఆ రోజుల్లోనే మా నాన్నగారు డాబా కట్టించారు. ఇప్పుడు 1953లో వెళ్ళి డాబా మీద పండుకునేవాళ్ళం. ఎప్పుడు ఈ దోమ అని కానీ, లేకపోతే ఈ చెడు వాసన అని కానీ ఇట్లాంటిది ఎక్కడ కనిపిస్తుంది. బయటికి వెళ్ళినా కూడా అన్ని పైర్లు చూస్తానికి పచ్చగా, ఆ కాలువల నీళ్లు దోస్తులతో తాగేవాళ్ళం. ఎక్కడ చెరువు ఉన్నా, ఏ చెరువు తాగటానికి అనర్హత అనేది లేకుండా ఉండేది. అంత అద్భుతమైన 5వ తరగతి వరకు చూస్తే అది మాకు కనిపించదు. ఆ రోజుల్లో మోకాళ్ళలోతో బురదున్నా కూడా ఒక కాళ్ళు కొట్టుకోవాలంటే తొట్టి నీళ్ళు కావాలి. అయినా కూడా అదొక వాతావరణం, కాలుష్యం లేని వాతావరణం. కెమికల్స్, పెస్టిసైడ్స్ అసలు పేరు తెలియదు అప్పుడు. ఒక పందిరు అనేది అప్పుడు కొత్తగా వచ్చింది 1958లో. అంతకుముందు వరకు ఇంట్లో ఆవులు, ఎడ్లు, వీటి యొక్క ఏదే పెంటపోగు అనేవాళ్ళు. ఇంట్లోనే అక్కడ పెద్ద 25 సెంట్లలో ఒక సేంద్రీయ వ్యవసాయం. సేంద్రీయ వ్యవసాయం. ఎంత గో ఆధారిత వ్యవసాయం. గో ఆధారిత వ్యవసాయం. ఎవరికి జబ్బులు అనేది మాకు ఎప్పుడు లేదు. ఎప్పుడు ఎనిమా చేయటం అనేది అప్పుడప్పుడు అలాంటిది, అది గుర్తు మాకు. అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇదంతా ఇక్కడ లేదు. తర్వాత వ్యాసాశ్రమం అని శ్రీ సద్గురు మలయాళ స్వామి ఏర్పేట. అక్కడ మా అమ్మగారు, ఆమెకి చాలా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మా నాన్నగారు కమ్యూనిస్టు. పక్కా కమ్యూనిస్ట్. ఆపోజిట్. మా నాన్నగారు వద్దని, మా అమ్మగారు అయితే ఎట్టైనా సరే చేర్పించాలని నెగ్గి తీసుకెళ్ళి. మీ నాన్నగారు కమ్యూనిస్ట్ అయ్యారు మరి? కమ్యూనిస్ట్ అంటే ఆయన స్వభావం అంతా కూడా ఈ తారతమ్యం ఉండకూడదు. ఈ లేబర్ అనేది ఎక్కడైతే పల్లెలు, వాళ్ళని సపరేట్ పల్లెలు పెట్టేవాళ్ళు. ఊళ్ళో కలిసి నీటికి వాళ్ళని చెరువులోకి వాళ్ళు దిగటానికి వీల్లేదు. అంటరానితనం బాగా ఉండేది. కానీ మా నాన్నగారు అక్కడికి వెళ్ళి భోంచేసి వచ్చేవాళ్ళు. ఏంటంటే మనమంతా ఒకటే అని చెప్పడానికి వారి యొక్క ఇది. అప్పుడప్పుడు చాలా మంది మా నాన్నని, మా తాతగారి వైపు నుంచి అటువైపు, అమ్మగారి అటువైపు నుంచి చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేదానికి అంటరానితనం దగ్గర ఇటువంటివన్నీ ఉండేవి. ఆచారం, మడి ఆచారం. వాళ్ళు ఏంటంటే ఇది అశుభ్రంగా ఉంటారు. ఎప్పుడు దగ్గుతూ తుమ్ముతూ, వాళ్ళు ఎప్పుడు జబ్బులతో ఉంటారు. అవన్నీ మనకు అంటుకుంటాయి. ఇదే బాపతలో ఉంటుందన్నమాట. అక్కడెక్కడ దూరం 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 అప్పుడు వాళ్ళని చాలా దూరంగా పెట్టేవాళ్ళు. తర్వాత మేము ఆశ్రమం అనేది 5th స్టాండర్డ్లో చేరాను. ఇక్కడ 5th స్టాండర్డ్ పాస్ అయినాక అక్కడ ఏర్పేటలో అక్కడ 3 సంవత్సరాలు చదువుకున్నాం. శ్రీ సద్గురు మలయాళ స్వామి. ఆయన చూసారా మీరు? ఆయనే పక్కన కూర్చోబెట్టి మమ్మల్ని చదివించింది. వారు ఇట్లా నాకు ఇట్లా ఏలిచ్చి, వారి కుటీరం వరకు ఎక్కడ బొగ్గ నుంచి అది 1.5 కిలోమీటర్ ఉంటుంది. వారు నడవటానికి ఎవరో ఒకరు తోడు ఉండాలి. నన్ను వారు ఎవరిని పిలిచినా ఓం అనేవాడు. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా, నన్ను ఒకసారి వారు పిలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను మెట్ల మీద 30 అడుగులు మెట్ల మీద ఇటువైపు ఉన్నాను. వారు కింద మర్రి చెట్టు ఒకటి ఉంది, బుగ్గ అనేది. అక్కడి నుంచి ఓం అన్నారు నన్ను గురించి. అంతే. 3 మెట్లు దూకుతూ వచ్చేసి ఇట్లా వారు ఇట్లా ఏలు చూపించారు. నేను ఆ చిన్న చేయగా
ఏలు పట్టుకుని వారి అక్కడి వరకు. అప్పుడు మీ వయస్సు ఆయనతో ఉన్నప్పుడు? అప్పుడు 5 + 5 10 11 సంవత్సరాలు. వాయబ్బో. 11 సంవత్సరాల్లో వారు నాతో భగవద్గీత కంఠస్థం చేయించారు వారు. అయ్యా బాబోయ్. అమరకోశం కంఠస్థం కాదు కానీ అమరకోశం బాగా ఇవన్నీ. నాకు ఈ విషయం తెలియదు మీ గురించి నాకు. చూసారా? చూడండి, వారికి ఆపరేషను 1961లో ఆపరేషన్ వచ్చింది. ఏది అప్పుడు రాక్షస పుండు అనేవాళ్ళు దాన్ని, అదే క్యాన్సర్. కాళహస్తి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్కి మొత్తం ఇస్తారంటే ఒప్పుకోలేదు వారు. మొత్తం తీసుకోకుండా 7 hours అది ఆపరేషన్ చేస్తే అబ్బా అమ్మ అనుకున్నా. అంత మాకు ఒక విచిత్రం అన్నమాట ఆ రోజుల్లో. ఈ వారి గురించి ఏ విషయం చెప్పినా మాతో అన్ని పనులు చేయించేవాళ్ళు. ఇల్లు ఇటుకలు మోయటం కానీ, రోడ్లు, అప్పుడు రోడ్లు అంటే రోడ్డు రోలరు మేమే లాగేవాళ్ళం రోడ్లు వేయటానికి కూడా. చిన్నపిల్లలు మొత్తం 300 మంది పిల్లలు ఉండేవాళ్ళం అక్కడ చదువుకోవడానికి. అక్కడ 1st నుంచి అప్ టు SSLC వరకు ఉండేది. వారే స్వయంగా మాకు మరమరాలు, బెల్లం, వేరుశనగపప్పు, ఈ పుట్నాల పప్పు అట్లా కలిపి పని అంతా అయిపోయినాక వారి చేత్తో ఇట్లా ఇచ్చేవాళ్ళు మేము దోశలు పట్టుకుంటే. ఆ టేస్ట్ ఈరోజు కూడా మాకు తెలియదు. అమృతం. వారి యొక్క స్పర్శ కానీ, వారి యొక్క తెలుసుకోవటం అంటే అది మీరు చాలా గొప్ప అదృష్టవంతులు స్వామీజీ, ఆయనతో కలుస్తున్నారంటే. 3 సంవత్సరాలు అక్కడ, 3 సంవత్సరాలు నేను అక్కడ. నాకు ఇవన్నీ ఆ రోజుల్లో నాకింత తెలియదు. ఏంటి భగవద్గీత యొక్క ఈ ఎంత దాని ఉపయోగం, ఆ పిల్లల దేవుణ్ణి స్మరించుకోవాలి. అప్పుడే అనుకుంది రోజు నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకోవాలనే దాంట్లో ఎలా వచ్చింది. మేము సినిమా చూడాలంటే తిరుపతి దేవస్థానం అక్కడ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుకుంటే మేము వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చేవాడు. సినిమా చూడాలని మేము తలనీలాలు ఇచ్చుకుని వచ్చేవాళ్ళం. అట్లా చిన్న పిల్లలప్పుడు మాకున్న సరదాలు ఇవన్నీ కూడా అక్కడ ఈ విధంగా కొద్ది పోకిరితనాలు కూడా మేము చేశాం. దాంతో ఒకసారి స్వామీజీ అది చాలా, ఈరోజు కూడా నాకు మా అమ్మగారికి లెటర్ రాశాను. మాకు నెయ్యి వేయట్లేదు వీళ్ళు, గరిట ఇట్లా ఉంటుంది, ఇట్లా పోయకుండా ఇట్లా అంటారు, మాకు నెయ్యి రాదు. వారు వచ్చారు, మా అమ్మగారితో పాటుగా మా మేనమామ గారు ఇద్దరు వచ్చారు. వారు వెళ్ళి స్వామి దగ్గర చెప్పేశారు, ఇది మా అబ్బాయికి నెయ్యి వేయట్లేదని. ఈరోజు కూడా తలుచుకుంటే 3 రోజులు వారు భోంచేయలేదు. అందరికి చెప్పి మీరు సక్రమంగా పిల్లల్ని చూసుకుంటారా, లేకపోతే నేను భోంచేయనని 3 రోజులు భోంచేయలేదు. 3 రోజులు భోంచేయలేదు. నాకు ఈరోజు కూడా కలాంటి నీళ్ళు వస్తాయి తలుచుకుంటే. మనం తెలియకుండా ఏది చేసినా మహర్షులకి ఎంత వారు దాన్ని సరిచేయటంలో ఎంత బాధ వారికి ఉంటుంది అనేది ఒక ఈ అనుభూతులన్నీ కూడా ఒక్కోసారి మనిషిని పరిపక్వం చేయడానికి వస్తాయి. చాలా గొప్ప విషయం స్వామీజీ. ఆ తర్వాత మా ఇంటికి లెటర్ రాశాను, ఇక్కడ ఉండలేము. ఆ టైంలో ఏంటంటే ఇది ఇంగ్లీష్ లేదు అక్కడ, సాంస్క్రిటు. రేపొద్దున భవిష్యత్తు అంతా కూడా ఇంగ్లీష్ లేకపోతే ఏమవుతాం, ఇది ఒక ఫోబియా ఉండేది. మళ్ళా సినిమాలు చూడటం లేదు, బయట తిరగటం లేదు. ఇదంతా రేపొద్దున సన్యాసులు కలవాలేమో, రేపొద్దున అక్కడ వచ్చేవాళ్ళంతా కూడా ఎక్కువ మంది సన్యాసులు కలుస్తూ ఉంటారు. ఇదింత ఆ వయసులో మాకు అంతా వచ్చి ఇక్కడ 7th స్టాండర్డ్ ఇక్కడ చాట్రిగడ్డ అని మా ఊరికి దగ్గరలోనే, అక్కడే హాస్టల్లో ఉంటూ, అది ప్రైవేట్ హాస్టల్లో ఉండి అక్కడ చదివినాక తర్వాత CVN ధన్ మధ్యలో 1 year మానేశాను. అది టీచర్తో గొడవ పెట్టుకుని, అక్కడ కూడా నాకు ఎంతో ఇప్పుడు బాధేస్తుంది. టీచర్తో ఎందుకు గొడవ పెట్టుకున్నాను, ఆ టీచర్తో ఎందుకు గొడవ, ఆయన గట్టిగా మాట్లాడలేడు. మేము వెనక నుంచి మేము గట్టిగా కేకలేదు, గట్టిగా చెప్పండి. స్వామీజీ ఇలాంటి పనులు అందరూ చేస్తారు. నాకు చిన్న తమ్ముడు ఉండేవాడు, ఊళ్ళో వాడి మీద కోపంతో నేను కాలువలో పడేసాను. వాడు బతికి బయటపడ్డాడు, అది వేరే మాట, కానీ నేనే కాలువలో పడేసాను. ఆ చిన్నప్పుడు అలా ఉంటాయి మరి. అప్పుడు నేనేం చేశానంటే, మా నాన్నగారు నేను అక్కడ చదవను, ఆయన గట్టిగా చెప్పమంటే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే, తర్వాత నాకు తెలిసింది ఎందుకు గట్టిగా చెప్పలేంటే ఆయనకి క్షయ ఒకటి ఉందట.
అది గట్టిగా చెప్పలేడు, మాట్లాడడానికి డాక్టర్ ఈజ్ నాట్ అడ్వైజ్. సో ఇలాంటివన్నీ తెలుసుకుంటే మనకు తెలియకుండా చేసిన తప్పులు ఎన్నో చేస్తున్నాం. దాని పరిణామం ఏముంది ఎదుటి వాళ్ళకి అనేది అది చిన్నప్పట్లో అది ఒక బీజం నాటుకుంటుంది. తర్వాత కాలేజీ నుంచి మేము ఇక సివిఎన్ ధన్ అంటే అప్పుడు రవి ట్యూటోరియల్ కాలేజ్ ఈ డిస్కంటిన్యూ చేసినాక మళ్ళీ 9th స్టాండర్డ్ డిస్కంటిన్యూ చేశాను, జూనియర్ మెట్రిక్లో చేరాను. ఇక అంతే. ఇక అక్కడి నుంచి ఎప్పుడు మ్యాథ్స్లో నేను ఐ వాజ్ నంబర్ 1. నంబర్ 1 అంటే నాకు నెంబర్ 0 స్వామీజీ 7 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని ఇస్తే నేను 7 out of 5 చేయమనేవాళ్ళు. నేను 7 చేసేవాడిని. 7 వచ్చి 140, 100కి 140. ఈవెన్ మన ఏర్పేడ్ హాస్టల్లో కూడా అట్లాగే. నాకు ఎప్పుడు మ్యాథమెటిక్స్లో వేటి మీద ఎక్కువ చదవకపోయినా ఇక్కడికి వచ్చేదానికి 100% ఇది ఉండేది. నన్ను స్కూల్ లీడర్గా కూడా చేసేవాళ్ళు. ఎందుకంటే నేను కాస్త పోకిరిగా అవన్నీ గట్టిగా మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడికెక్కడ ఒక లీడర్గా వెళ్ళటం అనేది జరిగింది మనం. కానీ ఒక ఆనెస్ట్ సిన్సియారిటీ మాత్రం కోర్ ఉండేవి. పోకిరి ఎన్ని చేసినా కూడా ఒక చెడు అనేది తెలియజేసినవి ఇవన్నీ కూడా. అయ్యా కాలేజ్ ఎక్కడ చేశారు? కాలేజ్ ఆర్ఎస్సి కురుక్షేత్ర. మాకు అక్కడ ఆర్ఎస్సి కురుక్షేత్ర హర్యానా స్టేట్. అప్పుడే పంజాబ్ హర్యానా డివైడ్ అయినాయి. అక్కడ 1968లో అక్కడ కూడా అట్లాగే మేము 2 years అనమాట. ఆ 2 years కూడా ఎలా గడిపారంటే అది అక్కడ పొద్దున్నే మాకు బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఈ స్వీట్సు, కర్డు, బర్ఫీ ఇట్లాంటివి ఉండే. ఫ్రూట్సు అసలు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎవరికైనా ఫ్రూట్స్ పెట్టారంటే వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఫ్రూట్స్, అంతే కదా. పాలు తాగించారంటే హాస్పిటల్లో జాయిన్ అయితే నార్మల్గా కాదు, అసలు నార్మల్గా ఉండేవాళ్ళు. ఇవన్నీ మన కారాలు అవి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ తినేది. అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూస్తే అసలు బట్ తర్వాత తెలుస్తుంది అంత బెస్ట్ ఫుడ్ ఉండేది లేదని. దాని గురించి అక్కడ నేను టీసీ తీసుకోకుండా వచ్చేసాను. ఇక్కడికి వచ్చాను హైదరాబాద్. సుబ్రహ్మణ్యం గారు అని ప్రిన్సిపాల్, నాగార్జున ఇంజనీరింగ్ కాలేజ్. మా అంకులు 2 months తిరిగాం. ససేమిరా నువ్వు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకుండా యాక్సెప్ట్ లేకుండా వచ్చావు, మేము తీసుకోమన్నారు. ఐ వెంట్ డైరెక్ట్ టు ది వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ గారు. వారు యూనివర్సిటీలో అక్కడ ఇంటి దగ్గర ఎదురుగా వెళ్ళి అటు ఇటు నేను రౌండ్ వేస్తాను. వారు ఎప్పుడు బయటకు వస్తారా హాల్లోకి వచ్చి నన్ను చూడంగానే నేను ఇట్లా అన్నాను. ఇట్లా అనగానే సెక్యూరిటీ చెప్పాడు సన్ హిమ్ ఇన్సైడ్ అని. నేను వారిని చూసి చెప్పాను, నాకు చదువుకోవాలని బాగా ఉంది అయ్యా, నాకు అక్కడ కురుక్షేత్రంలో నాకు ఫుడ్ సరిపడలేదు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకోకుండా వచ్చేసాను, మీరు జాయిన్ చేయిస్తే చదువుతాను, లేకపోతే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, మా అమ్మగారికి మాత్రం నేను బాగా చదవాలని ఉంది అని చెప్పాను. అంతే. బెడ్రూమ్లోకి పిలిచాడు. బెడ్రూమ్లో ఫోన్ ఉందన్నమాట. అప్పుడు హాల్లో లేదు. మిస్టర్ సుబ్రహ్మణ్యం, ఐఎమ్ సెండింగ్ వెరీ స్పెషల్ క్యాండిడేట్ అడ్మిటింగ్. అంతే. అయ్యా అట్లా మన ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ అది నా టర్నింగ్ పాయింట్. అంటే మీరు ఇంజనీరింగ్ చేశారా స్వామీజీ? టర్నింగ్ పాయింట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ ఇక్కడ మంచి హానర్స్. కాలేజీ కంటే ఇక్కడ ఐ యూస్ టు స్పెండ్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ వర్క్స్ అని ఒక ఫ్యాబ్రికేషన్ యూనిట్. డాక్టర్ విఆర్కే రావు ఈజ్ ద ఫస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ ఐఐటి బాంబే. ఆయనకే డాక్టరేట్ as ఫస్ట్ ఇష్యూ చేసింది. వారు 15 years ఎక్స్పీరియన్స్ బాంబే కలకటాలో చేసి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టారు. ఆల్ రియాక్టర్స్, ప్రెషర్ వెసల్స్, ఆల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఐ యూస్ టు స్పెండ్ విత్ హిమ్. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. ఇంకా అంతే. ఈ 4 years ఐ మేడ్ ఇట్ లైక్ ద మూమెంట్ ఐ పాస్డ్ అవుట్ ఈ టుక్ మీ టు వన్ MM Surya and Associates. అక్కడ జస్ట్ ఆయన పని మీద వెళ్ళారు. నన్ను డాక్టర్ వరప్రసాద్ గారని ఉన్నారు. ఈజ్ MM Surya Associates అనేది MM Suri ఈజ్ ది హైయెస్ట్ రాయల్టీ పెయిడ్ ఇన్ ఇండియా దట్ టైమ్. ఆయన హైయెస్ట్ పెయిడ్ సూరి ట్రాన్స్మిషన్. ఆయన చేసిన సూరి ట్రాన్స్మిషన్ లోకోమోటివ్ది మన ఇండియా గుర్తించిపోతే జర్మనీ గుర్తించి 36 countries దే అడాప్టెడ్ ఈజ్ సూరి ట్రాన్స్మిషన్. 37th country ఇండియా పర్చేజ్ ద హెవీ మనీ పెయిడ్ ఫర్ దట్ సూరి ట్రాన్స్మిషన్. ఆల్ రైల్వేస్ ఈజ్ వర్కింగ్ ఆన్ దిస్ టుడే. సో అలాంటి చోట నన్ను వారు అడిగారు వాట్ ఆర్ యూ డూయింగ్ అని.
నేను జస్ట్ నిన్నే ఎగ్జామ్ రాశానని చెప్పాను. డూ యూ లైక్ టు జాయిన్ అన్నారు. నేను మా అంకుల్ అంకెట్లా చూశాను. మా అంకుల్ సిగ్నల్ ఇచ్చాడు. అంటే నేను ఎస్ ఐ విల్ జాయిన్. యూ జాయిన్ టుమారో ఐ విల్ పే యూ 250 రూపీస్ యాజ్ స్టైపెండ్. ఆఫ్టర్ 6 months I will revise. 2 monthsలో ఈ మేడ్ 850 రూపీస్. 2 months the work ఇవన్నీ చూసిన. Then M.M. Suri came. He himself seen me, interacted me. Then he took me to the Pune 1998లో. అక్కడ స్ప్రే మెటల్ ఇండస్ట్రీస్ అని there is Smita Patel's father, Shivajirao Patel, that he was a power minister that time, Maharashtra, and mayor of the Bombay. ఈ వాళ్ళిద్దరితో ఈయన ముగ్గురు ఇండస్ట్రీ అనమాట. సో ఈ టుక్ మీ దేర్ అండ్ ఈ గివ్ మీ ఇన్ఛార్జ్ ఫర్ ది డిజైన్స్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ దోస్ న్యూ ఎక్విప్మెంట్ విచ్ ఈస్ కమింగ్ అప్. అప్పుడు 30 years 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పక్కన నెట్టి నన్ను కూర్చోబెట్టారు ఆ టేబుల్లో, ఆ చైర్లో. సో ఐ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్. 3 years బ్రహ్మాండంగా చేసాం. పూణేలో ఉండేవారా మీరు? పూణేలో 1978లో వెళ్ళాం. ఓకే. 77లో వెళ్ళాం. 80 కల్లా ఈజ్ ఎక్స్పైర్డ్ M.M. Suri. దెన్ ఐ స్టార్టెడ్ మై ఇండస్ట్రీ ఇన్ పూణే. అచ్చా. అక్కడ మేము ఇండస్ట్రీ అది దాంట్లో కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ టైంలో ఆల్ ఓవర్ ది మహారాష్ట్ర దే మేడ్ వన్ రౌండ్ టేబుల్. హూఎవర్ వాంట్స్ టు అప్లై ఫర్ అప్లికేషన్ లోన్ అక్రాస్ ద టేబుల్ విల్ క్లియర్. నాకు ఫార్చునేట్గా నేను తీసుకెళ్ళి అప్లికేషను అక్కడే కూర్చుని వాళ్ళతో ఇంటరాక్షన్ టేబుల్ మీద వస్తున్నప్పుడు out of 600, the first declared my project report sanctioned. ఫస్ట్ టైం అందరిలోకి ఫస్ట్ నాది డిక్లేర్ చేశారు. ఐ అప్లైడ్ ఓన్లీ 2,25,000 ఆ రోజుల్లో. బట్ ఐ డింట్ యూజ్ మై హోల్ దట్ ఓన్లీ 1,80,000 ఓన్లీ ఐ యూజ్. రెస్ట్ ఐ డింట్ యూజ్ ఇట్. ప్రౌడ్ బ్యాక్ మొత్తం అక్కడ ఇండస్ట్రీలో విత్ ఇన్ 2 years ఐ మేడ్ ఇట్. ఏం ఇండస్ట్రీ అది? ఇదే సేమ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏదైతే కెమికల్ ఎక్విప్మెంట్ దాంట్లో మీకు ఈ మిల్క్ పౌడర్ మేకింగ్ ప్లాంట్స్, జ్యూస్ మేకింగ్ ప్లాంట్స్, ఇవన్నీ 316L 310S హై స్టాండర్డ్ ఆర్గానిక్ వెల్డింగ్. దీంట్లో అప్రూవ్డ్ బై లాయిడ్స్, బ్యూరో వెరిటాస్, బ్యాక్స్ కౌన్సిల్, PDL, నాగ్పూర్ ఎక్స్ప్లోజివ్స్. 83లో వీ స్టార్టెడ్ ఎడిషన్ అనదర్ 2 things which great things we did. Ladle furnaces, 135 metric ton single piece, 100% radiography అని చెప్పారు. I said it's not possible 100 radiography అని చెప్పాను. No, this is Devi Meki, 150 years standard in the steel industry which they are making these ladle furnaces. How dare you can say you cannot take 100% radiography? I said lab joints cannot be taken radiography. I said come tomorrow, we'll call you tomorrow. I said. They talked to London, is the Devi Meki. They said this drawing, they say, one fellow is saying, is there is a mistake in the drawing, 100% radiography cannot be taken. They said, what he replied? Then he said, lab joints can, yes, we'll correct the drawing. Yeah. And next day, they give 4 ladle furnaces without seeing my factory. Okay. To handle 135 metric ton and also the 2 trinions, which is 4.8 meters between centers, the robo has to lift not only 135 metric ton this weight, molten metal inside 70 ton. Such a precious fabricated equipment, I made all 4 Yeah. in time. అట్లా ఏదైనా సరే timely, I used to give schedule perfect and also the quality, number one. So price, whatever I say price, that price I used to get. I used to give the price which is no negotiation. Atla we went another solar water heating systems. We were number 1 82 to 85 in India. Okay. Next Jyoti Limited, Baroda. Third BHL R&D, Balanagar. All their orders, they used to book orders, we used to manufacture, erect, commission throughout India. 1 lakh liters, 2 lakh liters, all meant for these dairy farms where the hot water is more required, including that time Chief Secretary of the Andhra Pradesh, Mr. Ramarao. His house also we erected.
3 years back, he met me. He was telling I was ex. Then I said, how is working solar system in your house? He surprised. He didn't know that I supplied. I said, this is I supply. Oh, it is working even today without any problem. 83 I supplied. Today is working very well. That solar system, 200 liters capacity. So whatever we do, we always even today that international standards all nobody has got. So that is what merit of our the God is given such a blessings. Whatever I touch, it is becoming gold. మీకు అన్ని కర్మల్లో కౌశల్యం వచ్చేసింది మీకు. అది మీరు గత జన్మలో పెద్ద యోగి అయి ఉంటారు. ఎందుకంటే ఆ యోగం ద్వారానే ఈ కర్మల్లో కౌశల్యం వచ్చింది మీకు. అది భగవంతుడు. వీఆర్ ట్రస్టీ. నేను ఎప్పుడు ఏది చేస్తున్నా ఈజ్ గివెన్ సమ్ డ్యూటీ, ఐ మస్ట్ డూ మచ్ బెటర్ దాన్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్. అయ్యా. సో దట్ ఈస్ వాట్ ఈజ్ గివెన్ ఎవ్రీథింగ్. గుడ్ ఫ్యామిలీ ఈజ్ గివెన్, good parents he has given. Whatever I inspire, whatever I am looking that, what I wanted, 100 times, 1000 times, it is coming. Without, I never expected anything this. When I started my industry, I thought first year 50,000 is okay turnover. But I made 3.5 lakh. Then 10 lakhs, 20 lakhs, 30 lakhs, 50 lakhs. Then it went to Orissa practical. Every month I used to export 5 crores worth అయ్యా. high speed steel, which is import substitute. Nobody was able to make. That time that steel 15 lakhs rupees per metric ton, whereas normal steel 8,000 rupees metric ton. That too in Titlagar, where the hunger deaths are more. Bolangir district, 2 rupees wages. I went there. Immediately I started 15 rupees. Then 2,000 people required for constructing 2 years this industry. Then what to do? These people, they don't have anything except skin and bones. They used to keep this 4-inch strip here. Ladies or gents. Such place, seeing, I thought this is the right place. After 2 years, what to do with them? ఇక్కడ బొలాంగిరా? Bolangir district, Titlagar, where our Sam Petroda's birthplace. Okay. Sam Petroda's. There, how to take care of them after 2 years? I asked our Vice President Ithera, we employ local people. But this is a simple civil work. It's all, we don't need any experts, this thing. He said, no, I can't take. They don't know anything. If I have to say like that, they don't know whether they are looking at us or not. First they used to say, yes, the people they take the కంప తీసుకుంటేవాళ్ళు మట్టికి. అటు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ కింద పెట్టి మట్టి పోసుకోకుండా తెలియదు, జస్ట్ లైక్ ఎ రోబో. అయ్యా. యూ హ్యావ్ టు గెట్ ది పీపుల్ ఇన్ ద ఫస్ట్ 3 months, దే విల్ ట్రైన్. దెన్ 2 years దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే, 15 rupees ఐ స్టార్టెడ్. మార్వాడీస్ అంతా కూడా వీళ్ళు నన్ను గౌరవిస్తారని అనుకుని నేను వెళ్ళాను, ఒక ఇన్వైట్ చేస్తే. దే గెరౌడ్ మీ సేయింగ్ దట్ యూ ఆర్ గివెన్ 15 rupees, 2 rupees, 15 rupees, nobody is working at our house. How dare you can give this type of things, disturbing the normalcy. I came back. I made it 35 rupees. అయ్యా బాబాయ్. 35 rupees. That time J.B. Patnaik, he was telling everybody, this is the industry where 35 rupees minimum wages. And he came and he's inaugurated our ఆయన వచ్చారా? ఆయన వచ్చారు. బీజు పట్నాయక్ అసలు నేనంటే అసలు ప్రాణం ఆయనకి. అయ్యా బాబాయ్. బీజు పట్నాయక్ ఈ మేడ్ మీ అడ్వైజ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా. నేను చేసిన పనులు అవన్నీ చూసి బీజు పట్నాయక్ ఈ మేడ్ మీ అడ్వైజ్. నన్ను చీఫ్ సెక్రటరీ నుంచి అందరు సెక్రటరీస్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరూ అనేవాడు, తిట్టేవాడు. సి వాట్ ఈజ్ అడ్వైజింగ్, వై యూ కాంట్ హ్యావ్ దిస్ బ్రెయిన్ ఎట్ ఆల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. దెన్ ఐ సెడ్, if you talk like that tomorrow, it's very difficult for me to associate anything, please. And then he took whatever my advisors used to take to the Prime Minister. He used to tell me every time. Prime Minister that time, P.V. Narasimha Rao. All this, we are importing palm oil, 40,000 crores that day, 1992. 40,000 crores palm oil we are importing. We are cultivating rice. It doesn't get 3,000, 4,000 rupees. Whereas palm oil, 40,000 rupees added value you get per acre. Whereas this water is very heavy and we don't need much water for the palm. So why we should import palm oil?
Why not we grow? That time he went and spoke to P.V. Narasimha Rao. He told all IAS officers to take up this is serious. We have to bring this palm oil. After 6 months, he called me, Mr. Vijay, Mr. Rao, these babus, IAS officers used to call these babus. Even Prime Minister tells, they don't do. They don't do. అయ్యా That interaction we used to have. And he gave me 260 crores as his equity for 1800 crores project. He insisted me to do 1000 acres. Even today is there 1000 acres. He allotted a land to go for Palmex Ispat. ఓకే That is where, because of my family, I couldn't start that one, and I had to changes whatever is taken place. But that is the one where Corex process, that is the steel, which is ultimately, that time I paid 1.5 crore for that Corex process as a initial fees, 1.5 crore. But I couldn't start then Vijayanagaram steel plant, that is in Ballari. It is taken the technology. So I shifted from there, some reasons. So then I what to do? I didn't know anything. Before that, one incident happened. I have collaboration with the Boller company, Austria. He's a German, Austria and both. They introduced me, I am from Bolangir. When I introduced from Bolangir, 30 people sitting, big hall. One fellow is, they called 7x3. Because his height is 7 almost, width is 3.5 feet, 7x4. So, German. When they said I am from Bolangir, immediately, like a mountain, he came to me. Then naturally I got up. Then he hugged me. He turned 3 times, just like a it is. Then I surprised what this fellow is doing. Then he told me, do you know Harishankar? I said, no. He felt so bad. Don't know Harishankar? Don't know Harishankar? We used to go right from 8 generations, we go there and pick up all the Vanamulikas, that is herbs. For whole year, every year, 15 days we go, particularly that month also he told. That month we go, we collect. And you don't know. Then all others said, no, his place is full of plants there, 125 quarters are there, there is a factory all around, water harvesting, the plantation. It's like a California if you go that place. Then he told me, if you are interested in herbal and medicinal, you do one thing. When you go next back, you contact the people, 65 years old people, not less than that. They already mesmerized, all doing మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. మీరు above 65 years వాళ్ళు ఇంకా స్టిల్ హానెస్ట్, దే గివ్ ట్రూత్. ఫార్చునేట్గా ఏమైందంటే వెన్ ఐ కేమ్ బ్యాక్ టు బలంగీర్, కలెక్టర్ వేణుగోపాల్ అని తెలుగు ఆయన ఉన్నాడు. దెన్ ఐ స్పోక్ టు హిమ్, దిస్ ఈజ్ వాట్ Germans wanted this to be brought to know by our nose. Then he immediately conducted 15 days Mela. The way the information is coming, each plant, the combinations and all, is Oriya. I used to get it translated, but very difficult those days to every item that to translate. We collected the plants there. And I brought అప్పటి ఇంట్రెస్ట్ పెట్టింది ప్లాంట్స్ అంటే. ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్, కానీ నేను దీంట్లోకి వస్తాను అనుకోలేదు అప్పుడు కూడా. అది ఊరికే మన ఈ గ్రీనరీలో ఇవి కూడా మిక్స్ చేద్దాం, ఇవి కూడా మనం అప్పుడప్పుడు తీసుకున్నాం. అందుకు మా మదరు చిన్నప్పుడు నేను 5th స్టాండర్డ్ చదువుకునేటప్పుడు నాకు మా తమ్ముడికి ఆస్తమా ఉంటే కాడలు ఇవన్నీ అప్పుడు తీసుకొచ్చి దాన్ని వేడి చేసి రసం పిండి ముక్కులు, ఇట్లాంటి చిట్కాలన్నీ అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. చూస్తుంటే అది కొద్దిగా అనిపించింది, ఏదేదో స్పెషల్గా ఉంది, మనం చూద్దాం అనే దాంట్లో. అది ద మూమెంట్ ఐ బ్రాట్ దెమ్, దెన్ మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి షిఫ్ట్ చేశాను. 3 months వాళ్ళ దగ్గర ఉండి, దెన్ ఇక్కడికి వచ్చినాక వాట్ టు డూ, ఏం చేయాలి. అచ్చా వితౌట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆల్సో ఐ డోంట్ నో ఐ విల్ గోయింగ్ టు షిఫ్ట్ ఈజ్. దాంతో ఎలా ఏంటి నాకు అర్థమైంది ఏంటంటే, పర్యావరణం, మన ఇండస్ట్రీ అని చూసాము, పర్యావరణం ముప్పు వస్తుంది, ఆకలి అనేది పెరుగుతుంది, ఆకలి అనేది సరైన ఆహారం.
ఏంటి అమృతాహారం అంటే మనం సాత్వికాహారం పోతుంది, అంత విషపూరిత ఆహారం వస్తుంది. ఏంటంటే ప్రపంచానికి 2 ముప్పులు ఉండే, ఒకటి ఆకలి, ఒకటి పొల్యూషను. నిన్న ఇవాళ రేపు ఇది ఉండే అనేది ఒక స్ఫూర్తి వచ్చింది. దెన్ వాట్ టు డూ, హౌ టు డూ. దెన్ నాకు కృష్ణుడు ఫోటో కనిపించింది. చెట్టు, పక్షులు, కింద ఆవు, తోడ. దాని మెసేజ్ నాకు వెంటనే ఏమనిపించిందంటే చుట్టూ చెట్లు ఉండాలి, చుట్టూ ఆవులు ఉండాలనేది కృష్ణుడు నాకు మెసేజ్ ఇచ్చాడు. అయ్యా చుట్టూ అంతే. నాకు దాన్ని పట్టుకున్నాను. ఇది వెళ్ళబోయే ముందు వి షుడ్ సీ దట్ ఈ ప్రపంచంలో ఎక్కడ అగ్రికల్చర్ బాగా జరుగుతుంది అది చూడాలనుకుంటే ఇజ్రాయెల్ ఈజ్ నెంబర్ 1 అని తెలిసింది. దెన్ ఐ వెంట్ ఇజ్రాయెల్ బిఫోర్ స్టార్టింగ్. 15 days ఐ స్పెండ్ దే. అసలు అక్కడ చూసినాక భారతదేశం పుణ్యభూమి ఎందుకన్నారో తెలుస్తుంది. సాయిల్ అబ్సల్యూట్లీ దే కర్స్ ద గాడ్ ఆ సాయిల్ ఇచ్చినందుకు. వర్షాలు ఉండవు, మీకు ఇంత నీళ్లు పట్టుకోవాలన్నా కూడా వర్షాలకి ఇంత కూడా పట్టుకోలేని స్థితి. మళ్ళీ రివర్స్ లేవు. ఎడారిలో ఇక నాది ఎందుకు పనికిరాంది ఒకటి మాత్రం డెడ్ సీ ఉంది, అది మనిషిని వేస్తే అది తేలిపోతుంది. మనకు అలాంటి ప్రదేశంలో దే బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. అగ్రికల్చర్ కానీ, అగ్రికల్చర్ కల్టివేషన్లో కానీ, దాంట్లో వచ్చే ఆదాయం కానీ ప్రపంచంలో ఎక్కడ లేని అక్కడే ఉంది. అది చూసినాక అనిపించింది అన్నమాట, ఐ షుడ్ టేక్ సచ్ ల్యాండ్. సిటీకి దూరంగా ఉండాలి, హైవేకి దూరంగా ఉండాలి, భూమి పనికిరాందని ముద్రేసి ఉండాలి. ఎవరు నాగలికి ఇది పనికి రాదు, బంజరు భూమి కింద ఉండాలి. 4 వాటర్ డిప్లీట్ అయి ఉండాలి. మనకు రెయిన్ఫాల్ అప్ 900 mm రెయిన్ఫాల్ 900 mm ఉన్నా కూడా మనకి ఇక్కడ బావిలు ఎండిపోయినాయి. అక్కడ అన్నీ కరెక్ట్ ప్లేస్. అక్కడికి వెళ్ళి దాన్ని మనం అది ఆ రోజుల్లో తొండలు కూడా గుడ్డులు పెట్టిన ప్రదేశం అనే నానుడి. అయ్యా దాన్ని నేను వెళ్తుంటే అందరూ ఇంట్లో బయట అందరూ తిట్టిన వాళ్ళే డబ్బులు పోసేస్తున్నారు. మా ఇంట్లో మా ఆవిడ కాదు, మా ఆవిడ ఎప్పుడు నేను ఏది చెప్తే అంతే. బాబు చిన్నాడు కాబట్టి మనకి దానికి లేదు. మా అమ్మ దగ్గర నుంచి అందరూ ఎంత సంపాదించిన డబ్బులన్నీ పోతున్నాయి, వచ్చిందే తక్కువ, బయటకు వచ్చేసాడు, రావాల్సిన దాంట్లో 1/10 కూడా రాలేదు, ఈ 1/10 కూడా ఇట్లా తీసుకెళ్ళి మట్టిలో పోస్తున్నారు అని అడ్వైజ్. అది ఏదైనా చేస్తే ఏదైనా పెట్టాలి, ల్యాండ్ మంచి నీళ్ళు వరుసలు వనరులు ఉన్న చోట చేయాలి, కానీ అక్కడికి వెళ్ళటం ఏంటి, ఇదంతా కూడా అందరూ డిస్కరేజ్ చేశారు. ఎందుకు నేను అలా గట్టి దాని మీద పట్టుకున్నా అంటే ఆ ఏరియాని మొత్తం డిగ్ చేసేసి చెరువులు చేసేసి 6 అంగుళాల కిందంతా శుద్ధ, ఆ శుద్ధని తీసుకెళ్ళి యూరియాలో మిక్స్ చేసుకునేవాడు. యూరియా 10%, 90% ఇది కలిపేసేవాడు. 2 ఒకటిగా ఉండేది. ఆ విధంగా జరుగుతుంది. మనం దీన్ని అరికట్టాలంటే అక్కడ అప్పుడు థ్రెట్స్ కూడా వచ్చినాయి, మేమంతా నక్సలైట్స్ ఇక్కడ, నువ్వు ఇక్కడ రావటానికి లేదు అని వేస్తే అప్పుడు వాళ్ళని మీరు నక్సలైట్స్ నిజంగా అయితే ఈ పనులు చేయరు, మీరు నక్సలైట్స్ కానే కాదు అని వాళ్ళని నేను రెఫరెన్స్ ఇక్కడ లాయర్, వాళ్ళకి సంబంధించిన లాయర్తో పేరు చెప్పాను, మీరు ఆయనతో మాట్లాడండి, మీరు మళ్ళా ఫోన్ లేదు. అట్లా ఎన్నో థ్రెట్స్ ఉండే స్టార్టింగ్లో. అది ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అక్కడికి. అలాంటిది ఎందుకంటే శుద్ధ ఉండటం వలన నీళ్లు పడంగానే అది ఒక ఫెవికోల్ లాగా అంత బంకగా ఉండి ఏది వెళ్ళినా దాంట్లో పాము కానీ బటర్ఫ్లై కానీ ఏదైనా దాని మీద పడిందంటే అంతే, నేను ఊపిలోంచి పైకి రానట్టుగా. అట్లా ఉండటం వల్ల ఏ జీవరాశి ఉండేది కాదు, మొక్కలు ఏమి ఉండేవి కాదు అక్కడ. వ్యవసాయం చేసిన వాళ్ళు లేరు. ఏదో చింత చెట్టు, రావి చెట్టు, చండ్ర, మోదిగ ఇవి వాటంతటికి అవి వచ్చాయి. అవి వచ్చినా కూడా వాటిని 3 సంవత్సరాలు వస్తే అప్పుడు గ్యాస్ లేదు కదా, ఆ టైంలో మొత్తం 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే అది కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు జస్ట్ 1000-2000 రూపాయలకి. సో ఆ విధంగా అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ ఎన్ని ఎకరాలు తీసుకున్నారు అక్కడ? ఫస్ట్ 70 acres తీసుకున్నాను. 70 ఎకరాలు? 70 ఎకరాలు నేను వాటర్ మిలన్ వేసేసాను. ఓకే. 70 ఎకరాలు డ్రమ్ స్టిక్ వేసేసాను. ఓకే. పప్పాయ, ఇంటర్మీడియట్ పప్పాయ. ఆ రోజు ఈ డ్రమ్ స్టిక్ రోజు పొద్దున్న తెల్లవారుజామున 4 మొత్తం ట్రక్ లోడ్ వేసుకెళ్ళిపోయాడు మార్కెట్కి. ఆ రోజుల్లో 70,000 వచ్చింది ఎకరానికి. 70,000 వచ్చింది. పప్పాయ ఇదైపోయిన పప్పాయ వచ్చినాక పప్పాయ ఎలా ఉందంటే ఈరోజు అమృతంలా ఉండేది, కొబ్బరికాయలాగా ఉండేది. కోయంబత్తూరు వెళ్ళాను, ఇవన్నీ చేసే ముందు ఎక్కడ సీడ్ బెటర్ అని కోయంబత్తూరు ఆ యూనివర్సిటీలో CO3 అది తీసుకొచ్చేస్తే ఈరోజు కూడా ఆ టేస్ట్ ఆ సీడ్ దొరకట్లేదు. అది ఇట్లా కొబ్బరికాయ కోసుకుని అట్లా కోసుకుని స్పూన్తో తీసుకుంటుంటే
అమృతంలా ఉండేది. అయ్యా అది నేను మార్కెట్కి వెళ్తే 9 రూపాయలు ఉండేది మేము లేనప్పుడు ₹10 అడిగారండి. ఏంటంటే ఎక్సెస్ కనిపించేదానికి వాళ్ళు ₹10 అడిగారు. నేను నవ్వుతూ మా రామకృష్ణ మా బ్రదర్లా నాతోనే ఆయన పురం నుంచి కూడా ఇక్కడికి వచ్చాడు. కోసి మొత్తం నరికి పారేసామన్నా. అంటే ₹10కి మనం నేను అన్నాను లేదు 2 రోజులు మొత్తం నరికి పారేసాడు. మళ్ళీ ₹9 వెళ్ళిపోయింది. సాధక బాధకాలు ఇవన్నీ దాంట్లో ఇవి కూడా చూసాము. అక్కడ వ్యవసాయం అనేది దీంట్లో లాభసాటిగా చేయాలి రైతులు. అప్పటికే ఇవన్నీ అంగర్దేశ్ ఇవన్నీ బొంగళగిరి ఇవన్నీ చూసాం మేము. చూసినాక దీంట్లో ఒక పర్యావరణాన్ని రక్షించేది, మనకి ఆహారం అమృత ఆహారం ఇచ్చేది, ఏ కెమికల్ పెస్టిసైడ్ లేకుండా ఆవులతో 70 ఆవులను తీసుకున్నాం. 70 acres అప్పుడు అప్పుడు ఆవులు లేవు. 70 acres తీసుకున్నప్పుడు నేను ఫోన్ చేశాను. మై సన్ ఈ స్టడీయింగ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ MBA ఇన్ ఆస్ట్రేలియా. నేను ఫోన్ చేసి నువ్వు వచ్చి నాతో జాయిన్ అవుతానంటే ఐ విల్ కంటిన్యూ ఎక్స్పాండ్. నువ్వు జాయిన్ అంటే నేను 100-200 చేసుకుని ఐ విల్ జస్ట్ మేనేజ్ కావాల్సినంత అని చెప్పాను. నువ్వు ఐ విల్ బి విత్ యూ అన్నాడు. అంతే ధైర్యం వచ్చేసింది. ఐ విల్ విత్ యూ అనగానే అంటే అక్కడికి వచ్చాడు ఆయన, అక్కడ చదువుతున్నాడు. తిరిగి మళ్ళీ నువ్వు రాను నాకు మళ్ళీ అమెరికా ఇవన్నీ అంటే నేను ఇదంతా చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరు అనేది తెలియదని టేకిన్ ఫస్ట్ ప్రికాషన్. ఎక్స్పాండ్ చేయాలంటే నువ్వు వస్తానంటే ఎక్స్పాండ్ చేస్తా. అయ్యా పర్ఫెక్ట్. దెన్ ఇమ్మీడియట్లీ సెడ్ ఐ విల్ బి విత్ యూ ఆల్ ద టైమ్. ఇంకంతే. మా మిస్సెస్ ఫుల్ సపోర్ట్. దాంతో ఇంకా స్లోగా మా మదర్కి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఏంటి ఇక్కడికి ఆ పంట ఇవి అన్నీ చూసేదానికి రోజు మేము ఎంతవరకు వచ్చామంటే ఈ డ్రమ్ స్టిక్కి ఒక మదర్ ఇప్పటికీ ఉన్నారా? ఉన్నారు 90 years. షీ ఈజ్ వెరీ ఈ రోజు కూడా ఆమె పనులు ఆమె చేసుకుంటే దర్శనం చేసుకోవాలి తప్పకుండా. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. అంత సంపాదించినాక మళ్ళీ ఏమొచ్చింది, పురుగు వచ్చింది డ్రమ్ స్టిక్కి. మళ్ళీ ఇంకెట్లా రావాలంటే మనం ఇదేసాం, ఏది రోజెస్ వేసి రోజెస్ అమ్మటం మొదలుపెట్టాను. అంతా మొత్తం అన్నిటికీ ఎంతవరకు వచ్చిందంటే మా పరిస్థితి, రోజెస్ డ్రైవర్ని వద్దన్నా, అందరిని పంపించాను. రామకృష్ణ కూడా బళ్ళారి పంపించేశాను. ఇది తట్టుకోవటం కష్టం ఇక్కడ ఇదంతా. ఎందుకంటే మేము 2.5 acres అని పెట్టాం అక్కడ విల్లా. ఎవరు రావట్లా. ఎవరు రాకపోతే ఇంకెలా మనం సస్టైన్ అయ్యేది, అంతా డబ్బులు తీసుకొచ్చి పెట్టేశాం. ఇక నా రోజెస్ డ్రైవర్ ఒకడు ఉన్నాడు తిరుపతి రెడ్డి, వాడికి 20 ఎకరాలు. వాడు ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న. ఎందుకురా నా ఉద్యోగం నువ్వు అక్కడ వెళ్ళరంటే, అమ్మమ్మ నేను పిల్లలు చదువు కావాలి నాకు, ఇక్కడ ఉంటే చదువుతారు, అక్కడ ఊళ్ళో ఉంటే చదవరు తెలియదు అని చెప్పాడు. నిజంగా ఇప్పుడు ఈరోజు వాళ్ళ పిల్లలు 90,000 రూపాయలు నా దగ్గర వచ్చినప్పుడు, అప్పుడు జస్ట్ పసిపిల్లలు 90,000 రూపాయలు కారు ఇస్తారు. కారులో వస్తుంది. చదువు కోసం అంతా వాడు పట్టుకుంది. వాడు నేను పోనంటే నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నాకు శాలరీ ఇవ్వద్దు, నేను మాత్రం నీతోనే ఉంటానంటే ఇక వాడిని పెట్టుకున్నాం. అప్పుడు ఎప్పుడు ఉండలేడు కదా. అప్పుడప్పుడు నేనే డ్రైవ్ చేసుకుంటూ మా మిస్సెస్ ఆ బుట్టలో ఇది తీసుకుని అన్నీ ఈ రోజెస్ ఎక్కడైతే ఉండేవి అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒక్కోసారి నేనే బుట్ట తీసుకుని వెళ్ళటం, ఇవ్వటం. ఒక్కోసారి ఇవి ఉన్నాయి కదా మన ఈ టెంపుల్స్, ఈ సాయిబాబా టెంపుల్, అక్కడికి వెళ్తే మాకు మొత్తం ₹12 వచ్చేది రోజుకి. ఒక్కోసారి వర్షాలు వచ్చింది, ఏం లేదు అటువంటిప్పుడు ₹12 వచ్చేది. అయినా కూడా అటు పట్టుకుని లాగాం. సో అల్టిమేట్గా మా అబ్బాయి వచ్చాడు. వచ్చినాక ఈ 2.5 acres కాదు 500 square yards చేద్దామన్నారు. 500 square ఎందుకు ఇది చేయటం, మొక్కలు మనకి ప్రధానం. ల్యాండ్ అనేది పెంచుకోవటం అనేది మొక్కలు చేస్తూ ఉంటే మనకు కూడా ఇన్కమ్ వస్తే ఇంకా పెంచుకుంటూ వెళ్ళవచ్చు. ఆ విధంగా మై సన్ అజయ్ ఈ సెట్ విల్ గో ఫర్ 500 square yards. ఇంకంతే, తిరుగులేదు. 500 square yards ప్లాట్స్ పెట్టంగానే ఉరుకులు పరుకులు అనమాట. ఇక దట్ ఈస్ ద లైఫ్ ఫర్ ది ప్రగతి. 500 square yards అంటే ఏంటి? మనం ప్లాట్స్ 2.5 acres పెట్టాను కదా, ఒక విల్లా కట్టుకుని మీరు ఉండొచ్చు ఈ పర్యావరణంలో ఇట్లా ఉండొచ్చు అనేది ఆ కాన్సెప్ట్. 2.5 acres బాగుంటుంది. అది ఎంత హార్డ్లీ అప్పుడు ఎంత మేము ఇచ్చింది జస్ట్ 13 lakhsకి ఇల్లు ప్లస్ 2.5 acres ఆ టైంలో. 2.5 acres నుంచి 500 square yards అంత 2.5 acres 500 acres అంటే నా మనసులో అదేంటి అన్నట్టుగా. సో అజయ్ సెట్ 500 square yards చేద్దాం, దాంట్లో 9 fruit bearing 9 wood bearing పెడదాం. ఓకే.
అనగా అది పెట్టాం. చాలామంది వచ్చారు అప్పుడు. ఇంకా చాలామంది ఏంటి ఇంకా తిరుగులేదు మీకు, తిరుగు లేకుండా అయిపోయింది అనమాట. అక్కడి నుంచి మాకు ఎక్స్పాన్షన్ అయ్యా 2500 acres చేసుకుంటూ 2500 acres మొత్తం అక్కడ ఎక్స్పాన్షన్. నా ఉద్దేశం 2 lakhs acres చేయాలని. అయ్యా బాబోయ్, అంత చేసి మీ ఆశకు అంతు లేదా? 2 lakhs కాదు, నాకు ప్రాపర్ 20 lakhs hectares నాకు ప్రాపర్ ఉంది. అయ్యా బాబోయ్, ఎక్కడ మన జంబూద్వీపం, మన ఇది ఉంది కదా తాష్కెంట్, నన్ను ఇప్పుడు 3 సార్లు తీసుకెళ్లారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అక్కడ కూడా ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది, అది పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళకంతా జబ్బులు. ఇప్పుడు ఇక్కడికి వస్తారు, ఇండియానే వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఫ్లైట్స్ అన్నీ కూడా అయ్యే ఉండే 2.5 hours ఫ్రమ్ తాష్కెంట్ టు అవర్ ఢిల్లీ. ఇక్కడ ఆయుర్వేద వాళ్ళకేంటి, ముస్లిమ్స్ అయినా పాకిస్తాన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు, చైనా అంటే ఒప్పుకోరు, ఇండియా అంటేనే ఒప్పుకుంటారు. అయ్యా బాబాయ్, లాల్ బహదూర్ శాస్త్రి అక్కడే ఆయన ఎక్స్పైర్ అయింది. వాళ్ళకి లాల్ బహదూర్ శాస్త్రి ఎంత మొత్తం 15 acres ఎంత అద్భుతంగా అక్కడ చూపించారంటే ఇది టూరిజం ప్లేస్ లాగా అయిపోయింది అది. ఓకే, అంత ఈవెన్ సర్దార్ పటేల్ బాయ్ రోడ్ వేశారు వాళ్ళు ఈ మధ్యలో కూడా. కజకిస్తాన్ కదా, ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ 2 బోర్డర్స్ ఏదైందో అక్కడ మన హిమాలయ పర్వతాల కంటే అద్భుతమైన సృష్టి అది. అక్కడ 20,000 hectares యునెస్కో ఈజ్ ప్రిజర్వ్డ్ నాట్ టు డిస్టర్బ్ దిస్ ప్లేస్. అందువలన అప్పుడు నన్ను అక్కడ రమ్మంటుంది. ఈ వనమూలికలు నీకు తెలిసినంత ఎక్కడ కనిపించట్లేదు, ఆ వనమూలికలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనకి సోమలత ఇవన్నీ కూడా వెరైటీస్ 15 రకాలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మన హిమాలయస్లో లేవు, అక్కడే ఉంటాయి. ఇంకా వేరు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళా రివైవ్ చేయాలని అక్కడ. రెండో చోట ఇంకో చోట 10,000 hectares వాళ్ళు రెడీ. ఇంగ్ అంటే మనం ఇంగువ అంటాం. అక్కడే మనం వచ్చేదంతా కూడా డైరెక్ట్గా ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చేది కాదు, ఎందుకంటే అది రిస్ట్రిక్టెడ్ ప్లేస్గా ఉండేది. ప్రపంచానికి మొన్న ఈ 4 years నుంచే అది ఓపెన్ చేశారు న్యూ ప్రెసిడెంట్ వచ్చి. అంతకుముందు ప్రెసిడెంట్ ఈ డింట్ అలౌ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి ఇంగువ ఇవన్నీ వచ్చాయి. అట్లాగే మీకు అనేక మెడిసిన్స్ అక్కడి నుంచే మనకి వచ్చేది. చాలా ఉన్నాయి అక్కడ. నేను 3 times వెళ్ళాను. దే ఆర్ వెరీ మచ్ ఇండియన్స్ అంటే దే ఆర్ ప్రాణం ఇస్తారు. ఇండియన్స్ అంటే అంత గౌరవం ఉంది. సో అటువంటి చోట నాకు కనీసం 10 చోట్ల నుంచి ఇట్లా 10,000 hectares మరి భగవంతుడు ఏం చేసుకున్నా తెలియదు. మరి అందరంటే ఇంత వయసులో ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటావు అంటారు. ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటే ఎవరో ఒకళ్ళు మనం ముందు స్టార్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళు. మీరు పిరమిడ్ ఎందుకు కట్టించారు అక్కడ? పిరమిడ్ మీ వల్లనే కట్టించాం. పిరమిడ్ భత్రిజీ గారు వచ్చారు, పిరమిడ్ అన్నారు. ఇక్కడ కూడా మీతో పరిచయం లేకుండా నేను కట్టించేశాను ముందు. అయ్యా కట్టించేశాను. కానీ అది దాన్ని ఇప్పుడు చాలా మీ ద్వారా మాది ఆంధ్రప్రదేశ్ కదా, మేము అక్కడ చూస్తున్నాం ఎంతోమంది మాకు వాళ్ళంతా మాకు తెలుసు. వాళ్ళు అంతకుముందు ఏ వ్యసనాలు ఉండేవి, ఏ తినేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు నాన్ వెజిటేరియన్ మానేయటం, ఈ కలహాలకి జోక్యాలకి కుద్దానికి అద్దానికి వెళ్లకుండా ఉండటం, సాత్విక ఆహారం తీసుకోవటం, వాళ్ళు ఆ పరివర్తన ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది, ఏంటి భత్రిజీ గారు ఎంత ఎదిగిపోయారా అనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పరివర్తన గవర్నమెంట్ చేయలేదు, ఏమేమో ఆర్గనైజేషన్ ఎన్నో ఉండే, ఇవన్నీ చేయలేనివి ఒక్క మెడిటేషన్ అనే పేరుతో, పిరమిడ్ అనే పేరుతో వీళ్ళు ఇంతమంది ఎలా మారుతున్నారు. ఇంత దాళ్ళు ఆనందం, అది సంతోషం, అది ఆ మొహంలో చూస్తేనే ఆ కళ. ఒకప్పుడు వాళ్ళని చూస్తుంటే వీళ్ళు, మా తాతగారు అనేవాళ్ళు, భగవంతుడు బుద్ధి ఇచ్చాడు మనకి, మనసు ఇచ్చాడు, తెలివితేటలు లేని వాడిని ఊరి నుంచి వెలేయమన్నాడు. అలా ఉండేది మనకి. తెలివితేటలు లేకపోతే వెలేయండి. ఎందుకు తెలివితేటలు చదువుకోవాలి, తెలివితేటలు తెచ్చుకోవాలి. కానీ అటువంటి వీళ్ళందరినీ ఆ విధంగా చూసేవాళ్ళం మేము ఒకప్పుడు. అవన్నీ మరి వాళ్ళలో ఎంత పరివర్తన వచ్చి వాళ్ళే ఒక మంచి జ్ఞాన సంపదతో ఇంకా దాన్ని చేస్తుంటే మాకు ఉత్సాహం, ఆనందం అవన్నీ చూస్తుంటే చాలా. ఇక్కడ కూడా మా దగ్గర ఉన్న పిరమిడ్ని కూడా ఇంకా మంచిగా చేయాలి. మేమేదో దాన్ని అట్లా చేయటం అన్నీ 60/60 అన్నీ పక్కాగా ఇదంతా చేయించాం. లోన ఏదైతే కింగ్ స్పేస్ మనం దాన్ని పర్ఫెక్ట్గా చేసి మనం మళ్ళీ ప్రపంచానికి ఇద్దాం స్వామీజీ. మీరు చాలా ప్రపంచంలో ఒక అతను కూడా వచ్చాడు పిరమిడ్ గురించి. ఈజ్ రష్యన్. ఈజ్ ఆల్సో గివెన్ సో మచ్ దిస్ ఇస్ టు బి డన్ లైక్ దిస్. వరల్డ్ పిరమిడ్లో మిమ్మల్ని
మెంబర్గా చేసేస్తానని చెప్పారు. చాలామంది పిరమిడ్ మీద రష్యన్, ఈజ్ రష్యన్. సో ఈ కేమ్ అండ్ ఈ వాజ్ టెలింగ్ మీ, మాకు ఇక్కడే ఉన్నారు, ఇంకా అక్కడే ఎందుకని చెప్తున్నాను. మాకు ఇక్కడ పత్రిజీ గారే ఉన్నారు, మహర్షి ఉన్నారు, ఇక్కడే వారిని పిలుచుకుని దీన్ని రివైజ్ చేద్దామని చూస్తున్నాం. పిరమిడ్ అనేది మెడిటేషన్ కాదు, వ్యవసాయం కూడా పనికొస్తుంది స్వామీజీ. ఎక్కడ చెట్లు ఉన్నా కూడా అక్కడ పిరమిడ్ పెడితే ఆ పిరమిడ్ శక్తి అందరికీ వస్తుంది. ఇప్పుడు ఆ పిరమిడ్ వల్లే ఇదంతా ఉందని నాకు అనిపిస్తుంది. దాంట్లో మనం ఇది చేయకపోయినా దానివల్లే ఇదంతా చుట్టూ ఇప్పుడు ఏది అక్కడ జీరో పొల్యూషన్, మస్కిటోస్ ఉండవు, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా వైరస్లు రావు. మీకు మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా వారు చూడకుండానే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రగతి మోడల్గా చేయండి అని. ఏ విలేజ్ వెళ్ళినా ఎక్కడే పబ్లిక్ మీటింగ్స్ అన్నీ చెప్పుకున్నారు. నేను ఒకసారి కలిసి మీరు చూడకుండా ఏం చెప్తున్నారు, రండమ్మా ఒకసారి రండి అంటే వారు రావటమే కాకుండా కార్పొరేటర్స్ అందరిని తీసుకొచ్చి 3 days కాన్ఫరెన్స్ చేయించి అక్కడ ఈ ఆస్క్డ్ ఆల్ ఈజ్ క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళందరితో చెప్పారు, రావు గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, గైడెడ్ టూర్ మీరందరూ వెళ్ళి చూడండి ప్రతిదీ. ఈ కార్పొరేటర్స్ని కూడా మీరు ఎవరైనా సరే ప్రయత్నాలు చేస్తే 10 crores ఐల్ గివ్ గ్రాంట్. అట్లా వారు చాలా ప్రమోట్ చేశారు కేసీఆర్ గారు. వారు చెప్తున్నారు, అంత చెప్తుంది ఈ రూలర్స్ ఎవరైతే కార్పొరేటర్స్ ఇవన్నీ ఎమ్మెల్యేస్ వీళ్ళంతా దానికి ఆ స్పందన అంత రావట్లేదు. మనం వారు చెప్పి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. వారు చీఫ్ మినిస్టర్ అవగానే ఫస్ట్ మాట్లాడింది ఇది. నన్ను పిలిచారు, చీఫ్ మినిస్టర్ అవగానే ఫస్ట్ నన్ను పిలిచి అడిగారు, ఇవన్నీ ప్రగతి పేరు పెట్టుకుంటానన్నారు. ఈ రిక్వెస్టెడ్ మీ ప్రగతి పేరు నేను పెట్టుకోవచ్చా అని. నాకు అప్పుడు తెలియదు ఎందుకు అడుగుతున్నారు, మీరు చీఫ్ మినిస్టర్ మీరు ప్రగతి పేరు మీరు అడుగుతారేంటి నన్ను అంటే, లేదు ఆయన 45 minutes నన్ను కూర్చోనీయకుండా నన్ను వెళ్ళనీయకుండా ఆయన భోజనాలను తీసుకొచ్చి టిఫిన్ బాక్సుల్లో అన్నీ అట్లా పెట్టినాక నన్ను లోన్ పిలిచారు, నేను వచ్చాను. అట్లాగే ఉండి మూతలు లేవు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. చెప్పాను అనమాట, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇంకోసారి కలుద్దామంటే లేదు కూర్చోమని ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్కటి ఇది మీరు వక్కలు పండిస్తారా, వక్కలంటే నాకు చాలా ఇష్టం, మీ దగ్గర ఫ్రెష్గా వస్తుంది అట్లా అంటూ ఆయన ఈ ప్రకృతి మీద చాలా చేసుకుంటూ. కానీ అంత ప్రభావం మనం ఏంటంటే అమృత ఆహారం అనేది పెట్టుకున్నాం. అమృత ఆహారంలో మిల్లెట్స్, కషాయాలు, కట్టిగానులు, తాటి బెల్లం. మనం ఏంటంటే కాఫీ టీల్లోకి వచ్చాం మన కషాయాల నుంచి. మన భారతీయ సంస్కృతి కాషాయం అంటే రంగు, సూర్యుడు ఉదయించే భానుడు యొక్క రంగు. అది ఆ కాషాయం అనేది త్యాగం, ఇవ్వటమే, తీసుకోవటం కంటే ఇవ్వటం. మీలాగా మీరు అంతా ఇవ్వటమే, పంచిపెట్టడమే. నాలెడ్జ్ కానీ సంపదలు కానీ ఏదన్నా పంచిపెట్టడం అనేది ఆ కషాయం అంటే మన వనమూలికలు, టీ, కాఫీ. మనని ఈ ప్రపంచం అంతా వీళ్ళంతా మన దండయాత్ర చేసి మన యొక్క బుద్ధులు మాందవ్యంగా చేయడానికి ఈ గేదెలను తీసుకొచ్చి ఈ ఆవులను పారదోలి ఈ గేదెల యొక్క పాలతో కాఫీలు, టీలు మొదలుపెట్టి మన కషాయాలని ఆ విధంగా తీశారు. అట్లాగే మనకి మిల్లెట్స్ నుంచి రైస్ వీటికి తీసుకొచ్చారు. అట్లాగే మనకి తాటి బెల్లం నుంచి ఈ కేన్ షుగర్ అని తీసుకొచ్చారు. షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేయాలంటే 28,000 liters 1 kg షుగర్కి. 1 kg షుగర్కి 28,000 liters కావాలి. అదే మీరు మిల్లెట్స్కి 300 liters, అదే రైస్ ప్యాడీకి 8,000 to 12,000 liters కావాలి. మీట్కి 50,000 liters కావాలి. 1 kg మీట్ ఎవరైనా తిన్నారంటే. అందుకని అహింసో పరమోధర్మ అని, పరమోధర్మ అనేది అంత పేరు ఎక్కడ దేనికి ఇవ్వాలి. ధర్మం రక్షిత అంటే పరమోధర్మ అనేది అది. దీంట్లో అంత మీరు ఏం తింటారో మీ ఆరోగ్యమే ప్రకృతి ఆరోగ్యం, అంటే ప్లానెట్ ఆరోగ్యం. మీరు అస్వస్థకు గురయ్యారంటే ప్రకృతి కూడా అస్వస్థకు గురవుతుంది. మీరు తినే ఆహారాన్ని బట్టే ఉంటుందని ఈ విధంగా మనం దీన్ని ప్రమోట్ చేసుకుంటూ ఆహారం, అమృతాహారం. జైసే అన్ ఐసే మన్, జైసే రస్ ఐసే ఖూన్, జైసే అగ్ని ఐసే వాక్. త్రికరణ శుద్ధి, ఇంద్రియ నిగ్రహణ దీంతోనే వస్తుందని. మీరు మెడిటేషన్ ఏదైతే దీంట్లో మీరు శ్వాస మీద మనసు పెట్టమంటుంది, ఇది మనసు పెట్టి అది రావాలంటే ఆహారంలో మీరు ఫస్ట్ చెప్పింది ఆహారం, మీరు మాంసం మానేయాలి. అది అప్పుడే దీనికి వస్తుంది. దాంతో మిల్లెట్స్ అయితే ఇంకా శక్తి ఉంది. దాంట్లో హైయెస్ట్ ఐరన్, హైయెస్ట్ ఫైబర్, హైయెస్ట్ కాల్షియం, హైయెస్ట్ ఫైబర్. జొన్న రొట్టెలు తినేవాళ్ళం. అది మన అన్ని మిల్లెట్సే మనకి. నీళ్లు లేనప్పుడు గోధుమ రొట్టెకి వచ్చింది. మన ఋగ్వేదంలో
ఫాక్స్టైల్ మిల్లెట్ చెప్పారు, లిటిల్ మిల్లెట్ చెప్పారు. ఈ మిల్లెట్స్ అన్నీ కూడా మనకి అండుకొరలు ఇక్కడ కూడా చెప్పారు. ఏది అమెరికాలో యేసుక్రీస్తు అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఏమి తిన్నారని అడిగితే 100 రోజులు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గడ్డితో వచ్చిన 70 రోజుల్లో వచ్చిన బియ్యంతో బతికామని చెప్పారు. అదేంటి అమెరికన్ మిల్లెట్, దాన్నే మనం అండుకొరలు అంటాం. హైయెస్ట్ ఫైబర్ దాంట్లో ఉంటుంది. అది ఇప్పుడు అక్కడ అమెరికాలో పిట్టలకి పక్షులకి వేస్తున్నారు, మనుషులు తింటలు, అది తెలియదు. అమృతాహారం అనేది అది బాగా సక్సెస్. 3 days ప్యాకేజ్, 7 days ప్యాకేజ్, 21 days ప్యాకేజ్ పెట్టుకుని అక్కడే మనం ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని ఇప్పుడు పెట్టబోతున్నాం. ఇంకా యునాని 3-4 monthsలో వస్తుంది. ఏదైతే మనం హోమియోపతి, ఈ ఆక్యుపంక్చర్ ఇవి కూడా ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకుని మొత్తం 30,000 square feet దానికి అలాట్ చేసి మంచి డాక్టర్సు, మనం సిజేసి ఎంపానల్మెంట్ కూడా తీసుకున్నాం. సిజేసి ఎంపానల్మెంట్. మీరు కైలాసపురికి వచ్చారా స్వామీజీ? కైలాసపురికి మన మెయిన్ సెంటర్ ఇక్కడ నేను వచ్చాను. అది వచ్చాను. నాకు చూసినప్పుడు మీరు చేసింది అప్పుడు మొక్కలు ఏం అప్పుడే పిరమిడ్ అంతా అయింది. ఆ మొక్కలు అవన్నీ కూడా అప్పుడు మీరు దాని గురించి నేను కూడా కొన్ని మొక్కలు పంపించాను అప్పుడు ఈ పర్యావరణానికి. అది అప్పటి నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు కలవటం, మీరు అందరినీ ఈపుల మీద బాధటం అవన్నీ చూసి మాకు భయం వేసేది ఒకసారి. ఇది కానీ అది ఎంత ప్రేమతోనో అది చేస్తుంటే అది మీరు మీ యొక్క స్పర్శతో వాళ్ళందరూ తన్మయత్వం చెందుతుండేవాళ్ళు. మీరు ఈపు మీద కొడుతుంటే అవన్నీ మేము చూసాం అప్పుడు. చాలా ఏంటి గురూజీ ఇలా ఉన్నారు, ఎంత మాట పడితే అంత మాట అంటున్నారు, కొడుతున్నారు, ఇవన్నీ అనిపించింది. కొడుతున్నా అంటే కానీ కొట్టించుకున్న వాళ్ళు వాళ్ళ ముఖంలో చాలా ఆనందంగా అనిపించేది, వాళ్ళలో చాలా ఆనందంగా అనిపించేది. బెంగళూరు పిరమిడ్ వచ్చారు స్వామీజీ? మీరు రాలేదు? బెంగళూరు చూడలేదు. బెంగళూరు చూడలేదు. అది మన మెయిన్ ఇంటర్నేషనల్ సెంటర్. తప్పకుండా నేను అక్కడ రావాలని సంకల్పం ఉంది. మీరు తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వస్తాను. మీరు చేసే కార్యక్రమం ఒక్కొక్కటి రోజు మాకు ఆ స్ఫూర్తిని ఇంకా ఇది కూడా చూడాలి, దాన్ని తెలుసుకోవాలనేది శ్రద్ధ, దాని మీద ఆర్తి అయితే ఉంది. ఈరోజు మీరు మా స్టూడియో రావడం ఎంతో గొప్ప విషయం స్వామీజీ. ఇది మీ స్టూడియో. మీరు ఈ విధంగా అచానక్ వచ్చాను, అలా కూర్చోబెట్టేశారు, మాట్లాడుతున్నాం. ఎందుకంటే అదృష్టం ఋషుల యొక్క ఋషి అంటే మాకు వేదం చెప్పిందే ఋషి చెప్తారు, ఋషి చెప్పిందే వేదం. ఎందుకంటే ఆ తపస్సులో చెప్పేయని ఎంతోమంది అడుగుతారు, వేదాలు పోనీ వేదాలు ఎక్కడ పోలేదు, తపస్సు చేయి మళ్ళీ వచ్చేస్తాయని. అది నాకు అంత నమ్మకం ఏంటంటే ఆ తపస్సులో అంత గొప్ప శక్తులు వస్తున్నాయని. ఇప్పుడు ఆ తపస్సుకి మించింది రెండేది లేదు మన భారతీయ సంస్కృతిలో. ఆ తపస్సు అంటే ఇంకేదో అరణ్యంలో కూర్చొని చేయటం అనేది అది ఒక తెలియని పద్ధతిగా చెప్పారు. కానీ అన్ని పనులు చేసుకుంటేనే తపస్సు అనేది విచారసాగర మదనం కంటిన్యూ అది చేసే ఆ తపస్సు మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇంత అద్భుతమైన ఈ పరిణామం, ఈ పరివర్తన ప్రజల్లో రావడం. ఇది ఎప్పుడు మనం ఈ మృతాహారం నుంచి అమృతాహారానికి వెళ్తాము అనేదాన్ని ఎంత త్వరలో వస్తుందని చూస్తున్నాం ప్రపంచం అంతా. అయ్యా, ఇవాళ మేము ఒక చక్కటి నాన్నగారి, చక్కటి అమ్మగారి సుపుత్రుని చూసాము, ఒక మలయాళ స్వామి గారి యొక్క శిష్యుని చూసాము, ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ని చూసాము, ఒక గొప్ప మ్యాథమెటిక్స్ని చూసాము. మరి ఆంధ్రదేశం యొక్క కీర్తిని ఒరిస్సా దాకా మరి అన్ని చోట్ల మీరు చేశారు. టాస్కెంట్ వరకు వెళ్ళారు, మీరు చేసి వచ్చారు. కనుక వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు ఇవాళ ఇంత సమయం మాకు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. అట్లా మీరు అనొద్దు. మేము ఎక్కువ మాట్లాడామా అనిపిస్తుంది ఇక్కడ, మీరు మాట్లాడేదానికంటే. స్వామీజీ, ఇవాళ మీరే మాకు ముఖ్యం. మీ అతిథి దేవోభవ. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం స్వామీజీ. తప్పకుండా. నేను పాడతాను ఏదన్నా, మనం ధ్యానం చేద్దాం. పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి, చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 మూసుకుందాం. ధ్యానము 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 చేసెదమా ధ్యానము చేసెదము
కళ్ళు రెండు మూసి కళ్ళు రెండు మూసి తలబుల నితృంచే శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసెదము కళ్ళు రెండు మూసి తలబుల నితృంచే శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసెదము శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే ప్రాణము ప్రాణమే జీవము జీవము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసెదము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసెదము ఆత్మయ నిత్యము ఆత్మయ సత్యము ఆత్మయ మనము మనకే జయము జయము జయములనే కోరెదమా ధ్యానము చేసెదము జయములనే కోరెదమా ధ్యానము చేసెదము ధ్యానమే చేయగా సత్యమే తెలియగా స్వస్థితిని పొందగా దియే వరము వరము వరములనే కోరెదమా ధ్యానము చేసెదము వరములనే కోరెదమా ధ్యానము చేసెదము మాంసాహారమే పాపాహారము శాకాహారమే శుద్ధాహారము మాంసమునే వీడవలే పాపమునే మానవలే మాంసమునే వీడవలే పాపము మానవలే పాపమే రోగము పుణ్యమే భోగము దానమే ధర్మము జ్ఞానమే మోక్షము మోక్షము పాపమే రోగము పుణ్యమే భోగము దానమే ధర్మము జ్ఞానమే మోక్షము మోక్షము మోక్షమునే కోరెదమా ధ్యానమునే చేసెదము ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న ఆత్మదృష్టి ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న ఆత్మదృష్టి ధ్యానము చేసెదము పర అపకారమే స్వ అపకారము
पर उपकारमे स्व उपकारमु उपकारमु చేసెదమా पर स्व उपकारमे पर उपकारमु स्व अपकारमे पर अपकारमु उपकारमु చేసెదమా ధ్యానమునే చేసెదమా స్వ ఉపకారము చేసెదమా ధ్యానమునే చేసెదమా పర ఉపకారము చేసెదమా ధ్యానమునే నేర్పెదము ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న ఆత్మదృష్టి 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 ధ్యానము చేసెదము. ఆఖరి ఒక నిమిషము శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం. ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకలభోగ కారణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానము విశ్వశక్తి ప్రదాయిని. ధ్యానమేవ శరణం వయం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఆ చేతులు ఎంతో శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం మన కళ్ళ మీద పెట్టుకుంటే మన చూపు బాగా ఉంటుంది. అంటే మన శక్తి మనకే వస్తుంది. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసి ఇక్కడ 2 తిరుగుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. స్వామీజీ ఇవాళ ఎంతో మహాభాగ్యం. ఈ భాగ్యంలో మీరు మాకు దొరికారు. మీది భాగ్యం, మాది సౌభాగ్యం. అయ్యా స్వామి సౌభాగ్యం. ఈరోజు చాలా సంతోషం. ఇట్లా మెడిటేషన్లో పరోపకారం, అన్నిటికీ మూలం పరోపకారం. సాత్విక ఆహారం, పరోపకారం, ఈ రెండు మీరు మా దీంట్లో తీసుకొచ్చారు ధ్యానంలో. ఇదే ఏ మతం చెప్పినా దేవుడు చెప్పింది ఈ రెండే. ఆ చెప్పిన ఈ రెండింటిని ఈ ధ్యానంలో మీరు పరోపకారం, సాత్విక ఆహారం. ఎందుకంటే ఇంకా వేరేది ఎన్ని రామాయణాలు చదివినా, భారతాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా, వేదాలు చదివినా ఈ రెండే వస్తున్నాయి. పరోపకారం, అహింసో పరమధర్మ. సో మీరు ఈ రెండింటిని పట్టుకుని విశ్వాన్ని మొత్తం పరివర్తన తీసుకురావడంలో ఇంకా ఇంకా భగవంతుడు మీ ద్వారా ఇంకెన్నో చేయించాలని మా కోరిక. మీరు ఎప్పుడు ఇలాగే ధ్యానానికి సహకరిస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం స్వామీజీ. ఇది ధ్యానం తప్పకుండా. ఈ ధ్యానం అనేది నేను మెడిటేషన్లో నేను కూడా కూర్చుంటాను. మీరు ఒక విషయం నాకు చెప్పారు, అందరికీ తెలిస్తే బాగుంటుంది. మరి అమెరికాలో వైద్యం గురించి వాళ్ళ డాక్టర్ చెప్పిన దాని విషయం గురించి చెప్తే బాగుంటుంది. మా శ్రీమతి వెంకటకుమారి, ఆమె ఫైనాన్స్ డైరెక్టర్. ఒక కారులో పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి ఎవరో కారు స్టూడెంట్స్ అడ్డదిడ్డంగా వస్తుంటే డ్రైవరు పక్క తీయటానికి వాళ్ళని సేఫ్ చేయడానికి పక్కకి వెళ్ళి ఒక రాతి కొట్టుకున్నాడు. మా మిస్సెస్కి తలెళ్ళి ఆ టైంలో అసలు పూర్తిగా మురిచిపోయినట్టు అయిపోయారు. తర్వాత తేరుకున్నాక హాస్పిటల్ చూస్తే ఏం లేదన్నారు. ఆఫ్టర్ 2 years స్టార్టెడ్ హెడేక్, సివియర్ హెడేక్ అనమాట. మీరు ఎంత అంటే అంత నర్వ్ 5, నర్వ్ 7 ఎఫెక్ట్స్ వచ్చింది. ఇంకా అన్నీ చూపించినాక మేము దెర్ ఈజ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ద వరల్డ్, రోచెస్టర్, మినోసోటా, USA. 35,000 people వర్క్ ఇన్ దట్ హాస్పిటల్. 35,000 people. మీకు ఏ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అది అక్కడికి వెళ్తారు. మీకు కనిపించేదంతా మొత్తం ఒక ప్రైమ్ మినిస్టర్ మీకు సౌదీ నుంచి వచ్చారంటే మొత్తం ఒక 10-15 హెలికాప్టర్ పెద్ద జంబోస్ వచ్చేస్తాయి.
అంతే ఉండటానికి అంతా కూడా వస్తువులు అన్నీ కూడా అనేక వస్తువులతో నిర్మించారు. అటువంటి చోట మేము తీసుకెళ్ళాం. తీసుకెళ్తే డాక్టర్ బ్లాక్ అని ఈజ్ ఏ న్యూరో సర్జన్, ఈజ్ వరల్డ్ నెంబర్ 1. ఆ హాస్పిటల్లో ఆయన అంటే వరల్డ్లో నెంబర్ 1 అనమాట. మా దగ్గరికి వెళ్ళి ఇవి చెప్పుకుంటా దీని గురించి చెప్తే, అరే తలనొప్పికి మీరు అమెరికాకు వచ్చారా, మీరు భారతీయుల్లో మెడిటేషన్ కదా, మీరు మెడిటేషన్తో అన్నీ పోతాయి, మీరు మెడిటేషన్తో ఇక్కడికి రావడం ఏంటి అయ్యా, మీరు సాత్విక ఆహారం తీసుకుంటారు, మీకు మెడిటేషను ఈ రెండు మీకు భారతీయులకి ఇక్కడ రాకూడదు, మీరు మెడిటేషన్ చేసుకోండి, మెడిటేషన్తో పోతుందంటే నాకు ఆ రోజు ఆయనకి దండం పెట్టాలనిపించింది. ఎందుకంటే వారు అంత చదువులు చదివి ఇంత సజ్జనై ఉండి ఇంత గొప్ప ఇవన్నీ కూడా ఏంటంటే ఎమర్జెన్సీలో చేయాల్సినవి. కానీ ఇటువంటి మామూలు ఈ పాసి నొప్పి ఏదైనా నొప్పి కానివ్వండి, నొప్పి ఉన్నప్పుడు మెడిటేషన్ చేసుకోండి పోతుంది. ఇది మీ యొక్క సంస్కృతి, మెడిటేషన్ అనేది భారతీయ సంస్కృతి అని వాళ్ళు చెప్తుంటే నాకు మనం అంతా ఎక్కడున్నాం, మన సంస్కృతి ఏమైంది, మన వెస్ట్రన్ కల్చర్లో పడి ఎలా కొట్టుమిట్టాడుతున్నాం, మన సాత్విక ఆహారం ఏమైంది, మన మెడిటేషన్ ఏమైంది. ఆయన అదే అంటారు, ఇక్కడ మీరు 2 సంవత్సరాలకు ఒకసారి మీరు కోలన్ క్లీన్ చేసుకుంటే చాలు. కోలన్ అంటే పేగులు, జీర్ణకోశం చేసుకుందాం. ఇక్కడ మామూలు ఉండాల్సారో వీళ్ళకి 6 నెలలకు ఒకసారి చేయాలి. ఎప్పుడు మాంసాహారం తింటారు, ఆ పేగులన్నీ చాలా దరిద్రం అవుతాయి. ఇవన్నీ మన భారతదేశానికి పాశ్చాత్య దేశాలకి ఆ కంపారిజన్ ఆయన చెప్తూ ఉన్నారనమాట. అంత అద్భుతమైన మన భారతీయ సంస్కృతిని స్వామీజీ మేరా భారత్ మహాన్, స్వామీజీ మహాన్ పుణ్యభూమి, అంతా దేవభూమి పుణ్యభూమి, ఋషులు భూమి. ఇది ఋషులు మీలాంటి వాళ్ళు తపోభూమి. దీనికి మన నదులు కూడా, ఈ నదులు అంత పవిత్రంగా ఉండేవి, మనం అన్నీ పాడు చేసుకున్నాం. మన రూట్ జోన్ ప్లాంటేషన్ అనేది త్రిఫల, దశమల ఇవన్నీ కూడా ఏ అయితే వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయో రివర్స్కి అక్కడంతా కూడా ఈ వనమూలికలు ఉండేవి. ఇవన్నీ వనమూలికలతో ఇవన్నీ సాయిల్ని కట్ చేసుకుంటూ ఈ వాటరు రూట్స్ని కూడా కట్ చేసుకుంటూ వెళ్ళి అవి పవిత్రంగా, ఎంత అద్భుతంగా అది అసలు సీక్రెట్ వాటర్ అనే తీర్థాలు, మన తీర్థం, ఆ తీర్థంగా పనికొచ్చే వాటిని మనం అంతా కాలుష్యం చేసుకుని వనాలు నరికేసి ఈ వనమూలికల్ని మనం పట్టించుకోకుండా ఉండటం వలన మనం ఎంతో నష్టపోయాం. భారతదేశం యొక్క సంస్కృతి ఇతర దేశస్తులు చెప్తుంటే మనకు సిగ్గుచేటుగా ఉంది. ఇప్పుడు మనం ఏమాత్రం దానికి ఈ కరోనా ఇవన్నీ రావడం మన మేల్కొల్పుతుంది. మీరు మీ సంస్కృతిని ఈరోజు నమస్కారం అంటే భారతదేశం నమస్కారం ఎక్కడికి వెళ్ళింది, యోగా అంటే భారతదేశం యోగా అవుతుంది, మెడిటేషన్ అంటే భారతదేశంది. మనకు మడి ఇప్పుడు డిస్టెన్స్ చెప్పేది సోషల్ డిస్టెన్స్, మన పూర్వం మడి ఉండేది. మన పప్పు దినుసులు ఏదైతే మనం డబ్బా మన కిచెన్లో ఉందో అదే మనకి ఇమ్యూనిటీని తీసుకొచ్చేది. దాంట్లో అన్నీ కావాల్సినవన్నీ అవి సరిగ్గా వేసుకుంటే, సరిగ్గా వాడుకుంటే అది ఇవన్నీ కూడా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు లోన్కి ఇచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని రండి అనేవాళ్ళు, భోజనానికి రమ్మంటే కాళ్ళు కడుక్కుని రండి అనేవాళ్ళు. కాళ్ళు చేతులు కడుక్కోకుండా అసలు భోజనానికి కూర్చునే పరిస్థితే లేదు. ఒక అరిటాకులో పెట్టేవాళ్ళు. అరిటాకులో పెడితే ఈరోజు కూడా అది సైన్సు, అరిటాకులో పొరపాటున ఏదైనా విషయం తగిలితే అది నల్లగా అయిపోతుంది. మీరు తెలియకుండా దాంట్లో విషయం ఏదైనా ఉన్నా కూడా మీకు తెలిసిపోతుంది. దాంట్లో మంచి ఔషధ గుణాలు కూడా మనకు చేరుతాయని ఇట్లాంటివన్నీ మనం పోగొట్టుకుని ఒక అమృతం లాగుండే ఏదైతే మనం ఇంటికి వెళ్ళినా వారు మన ఇంటికి వచ్చిన తాంబూలం ఇచ్చే సంస్కృతి కూడా పోయింది. తాంబూలం ఇప్పుడు దాన్ని మసిపూసి మరడి చేసి కిళ్ళి అని చెప్పి నానా చెత్త పొగాకు అని ఇవన్నీ వేసుకుని దాన్ని పూర్తిగా చెడగొట్టున్నాం. దీంట్లో జాజికాయ, జాపత్రి, ఈ అకాషియా, కటాచు ఇవన్నీ వేసుకునేట్టే దాని యొక్క ప్రభావం అది అద్భుతమైంది. అవి తీసుకున్నప్పుడు ఈ కరోనాలు రావండి. దాంట్లో లవంగం ఉంటుంది, యాలకి ఉంటుంది. ఈ కరోనా మీకు ఎవరైనా ఉన్నా కూడా మీరు లవంగం వేసుకుంటే మీకు అసలు అది ఆ పవర్కి ఏ ఇన్ఫెక్షన్ లోనికి రాదు. ఈ ముక్కు నుంచి, నోటి నుంచి వెళ్ళే కళ్ళ నుంచి ఇవన్నీ కూడా మనకి ఎన్ని సాంప్రదాయంలో ఇవన్నీ పెట్టారు. మనకి అరటిపండు, కొబ్బరికాయ, తమలపాకు ఇవన్నీ మనం పెట్టడం, ఇవన్నీ కూడా భారతదేశ పువ్వులు, ఆ దేవుని దగ్గర పెట్టే పూలు, ఇవన్నీ కూడా ఆ పూలు వాసన చూడంగానే టాక్సిన్స్ అన్నీ బయటకు నెట్టేస్తాయి. అందుకని మనం కోసేవాడు వాసన చూసి టాక్సిన్స్ పోతాయి. ఇంటిల్లపాది వాళ్ళు వాసన చూస్తారు, వాళ్ళకి
వ్యాధిరహితం ఉంటుంది. అదే టెంపుల్లో పెడితే ఊరంతా వచ్చి వాసన చూస్తారు. అందుకని మెడలో ఆ దండలు, పూలు, ఆ ఆడవారి కొప్పుల్లో ఆ పూలు, ఇవన్నీ కూడా మన సంస్కృతి. అది ఒక అద్భుతమైన సంస్కృతి. దీన్ని మన తిరిగి రావాలంటే ఈ మెడిటేషను, ఈ సాత్విక ఆహారంతో ఇవి కూడా మనకి సంప్రదాయంలో ఏ అయితే మజ్జిగ చేసుకున్నామంటే మంగళ కుజుగ్రహానికి చంద్ర చెట్టు, ఆ చంద్ర చెట్టు నుంచే మనం అకేషియా కటాచు ఇందా చెప్పాను పాన్లో వేసుకునేది కత్త అదే ఉంటుంది. మజ్జిగ చేసిన కవం కూడా అదే చంద్రకర్ర, దాన్ని కదిర అంటారు మన హిందీలో, అదే అకేషియా కటాచు. మనం రోకలు కూడా మనం పొట్టు తీయటానికి, కారం చేయటానికి రోకలు కూడా దాంతోనే చేస్తారు, చంద్రతోనే. దాంతో పచ్చడి చేసుకున్న ఆ బండ దాంతోనే. మీకు మంచినీళ్ళు తాగటానికి చెరువుల్లో మధ్యలో 2 కట్టెలు పెట్టేవాళ్ళు, అప్పుడే తాగటానికి. మా పల్లెటూరులో మేము చూసాం ఆ కట్టెలు. ఆ 2 ఎందుకంటే మా వాళ్ళంతా ఏదో పక్షులు వాటికి రెస్ట్ తీసుకోవడానికి కాదు, అవి ఒకటి ఆమ్ల, ఒకటి చంద్ర, వాటిని ప్యూరిఫై చేస్తాయి. దాంట్లో నీలబ్రహ్మ వేసేవాళ్ళు. నీలబ్రహ్మ అంటే మీకు స్కిన్ డిసీజ్ రాకుండా మెమరీ బూస్టర్, అవన్నీ అలాంటివి ఉండే మన నీళ్ళలో. సరస్వతి ఆకని ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో మనం పోగొట్టుకొని చూస్తుంటే రోజు మనం దీన్ని ఇప్పుడు ఆ అవేర్నెస్ ఈ కరోనాతో వచ్చింది. ఈ కషాయాలు తీసుకోవటం, ఈ ఇమ్యూనిటీని పెంచుకోవటం, ఇమ్యూనిటీకి మన పసుపు కానీ, అశ్వగంధ కానీ, నీలబ్రహ్మి కానీ, ఇలా బెల్లవు కానీ, ఇవన్నీ ఎన్నో రకాలు మనకు ఉండేవి. వీటిలో ఒక 5-6 మనం వాడుకున్నా కూడా ఈ కరోనా నుంచి భయం, అందరికీ భయం పట్టుకుంది ఇప్పుడు కరోనా. ఈ భయంతోనే చాలామంది చనిపోతున్నారు. ఈ భయం అనేది, దీని భయం లేదు. మనం డిస్టెన్స్ పాటించాలి. మనం వాష్ చేసుకునేది కానీ, శుభ్రత కానీ, మనం తీసుకునే ఆహారం కానీ. దీంతో ఇది కూడా మనం ఒక ప్రోగ్రాం చేద్దామండి. ఇది అమృతాహారం మీద. ఇది మంచి ఈ వైరస్ అనేది ఇది ఉంటూనే ఉంటుంది. ఇది పొమ్మంటే పోయేది కాదు. ఇది మహమ్మారి. ఈ మహమ్మారిని తప్పించుకోవాలంటే మన సహజ జీవనంలో మన యొక్క ఇమ్యూనిటీని పెంచుకుని మన జాగ్రత్తలు మనం ఉండాలి. భయపడకూడదు. భయపడితే ఉంది, భయపడితే లేని జబ్బులు కూడా వస్తాయి. ఎవరికో భయం లండన్లో పేపర్లో వచ్చింది మనకంతా. ఈ కరోనా ఇది ఆయన తీసుకెళ్ళి ఒక వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ ఆయన 78 years ఆయనకి. వెంటిలేటర్ పెడితే ఆ వెంటిలేటర్కి 5,000 pounds అక్కడ బిల్లు. ఏడ్చేస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు, ఎంతో మొత్తుకుంటున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు డాక్టర్లు 5,000 బిల్ చూసి హార్ట్ అటాక్ వస్తుంది అనుకుంటుంటే, అంటాడు తీసినాక, డబ్బులు పే చేయటం నాకు ప్రాబ్లం లేదు, ఒక్క రోజుకి మీరు 5,000 pounds బిల్ అంటే 75 సంవత్సరాలు నాకు దేవుడిచ్చిన ఆక్సిజను, దానికి ఎంత రుణపడి ఉన్నాను అని ఆ బాధ ఎలబెడుతున్నాడు. అంత కళ్ళం నీళ్ళు వచ్చి అంత ఏడ్చేస్తున్నాడు. ఇంత నాకు దొరికే ఈ ఆక్సిజను, దీని విలువ నాకు తెలియదు, ఈరోజు దీని విలువ ఏంటి అనేది చెప్పారు. అట్లా మనం పంచభూతాలని మన ఆహారంతోనే, మీరు చెప్పే ఏదైతే సాత్విక ఆహారంతోనే పంచభూతాలు చచ్చి పైకి వెళ్తే కానీ ఈ మానవ శరీరం యొక్క అద్భుతం తెలియదు వాళ్ళకి. ఇది ఎప్పుడు బతుకున్నప్పుడు తెలియదు వాళ్ళకి. ఎప్పుడు ఐసీయూలో పెట్టి, ఇట్లా వెంటిలేటర్లో పెట్టి డాక్టర్లు చెప్తారు, ఇక నువ్వు బయటికి వెళ్ళలేవు, నేను చూడలేవు అని. అక్కడ బయట భార్య ఉంటే భార్య, భర్త ఉంటే భర్త, పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది పత్రిజీ గారు మెడిటేషన్ అన్నారు, అప్పుడే నేర్చుకుంటే బాగుండేది. ఇప్పుడు నేను చూడాలంటే చూడటానికి కూడా నాకు పర్మిషన్ లేదు. నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతున్నాను. నేను కొద్దిగా ఆహారంలో సాత్విక ఆహారం, ఈ మెడిటేషన్ ఇవన్నీ చేస్తే అనేది ఆ రోజు అనుకునే ప్రయోజనం ఏంటి? ఆ రోజు ఆ స్థితి ఆకులు పట్టుకుంటే ఆ స్థితి అందరికి వస్తుంది. ఎవరు ఆ చనిపోయే టైంలో వచ్చేటప్పుడు అప్పుడు ఎవరేం చేయలేరు. మాట రాదు, ఎన్నికడు ఉండదు, చూపు ఉండదు, మనసు మాత్రం పనిచేస్తుంది. ఏంటి ఇదంతా? అది కోమా అనొచ్చు. ఇంకో ఆ స్థితి ఒక్కొక్క ఇంద్రియం అది పంచభూతాల్లోకి అది చేరుకుంటున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి. అది అది చాలా అవసరం. ఈరోజు మన ఈ మెసేజ్ తప్పకుండా ఈరోజు మనం ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలి, సాత్వికాహారం తీసుకోవాలి, వాకింగ్ ఎక్సర్సైజ్ మినిమం ఉండాలి, ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. ఈ శుభ్రత, ఈ మడి మన భారతదేశ యొక్క సంస్కృతిలో మీరు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో ఫ్రూట్స్ తీసుకుంటూ, జామకాయ లాంటివి, నేరేడుకాయ లాంటివి, ఇప్పుడు వచ్చే ఈ మామిడికాయలు అన్నీ ఆ విధంగా మనం చేసుకున్నామంటే. అందుకే చెప్పారు స్వామీజీ, ఆకులు తినే మేకలు కొండలను ఎక్కాయి, మాంసం తినే మనుషులు మంచాన పడ్డారు. అది మాంసం అంటే
ప్రోటీన్ అని ఈ డాక్టర్స్ చెప్పేవన్నీ కూడా దీన్ని పొరపాటును కూడా నమ్మొద్దు. నాకు చెప్పింది బెస్ట్ హాస్పిటల్ మయో క్లినిక్, వారు చెప్పింది అది మాంసం తినడం వలన అనేక జబ్బులకు కారణమని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఏదో డాక్టర్లు చెప్తున్నారు, ఈ డాక్టర్లు ఇదంతా చెప్పేది ఆ ప్రోటీను ఎగ్ ఏదేదో చెప్తూ ఉంటారు. అంతా రాంగ్. ఇది టోటలీ రాంగ్. దాని నుంచి మాత్రం మనం బయటపడందే మన యొక్క ఆరోగ్యం, మన ప్లానెట్ యొక్క ఆరోగ్యం. అది స్వామీజీ, మన భూమండలం అంతా హాయిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. సమస్త సుఖినో భవంతు. అంతే, లోకా సమస్త సుఖినో భవంతు. చాలా సంతోషం. ఈరోజు చాలా శుభదినం, మా సౌభాగ్యం కూడా. తమిళ్లో చెప్పాలంటే రొంబ రొంబ నంది స్వామీజీ. బహుత్ బహుత్ శుక్రియా ఆప్కే లియే. ఇది మా ప్రణామాలు. ತುಂಬ ತುಂಬ ధన్యవాదాలు. ధన్యం. మేము ధన్యం అయిపోయాం. అది చాలా సంతోషం.